షలోమ్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 4:7. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. సో యు ఆర్ నో లాంగర్ ఏ స్లేవ్ బట్ గాడ్స్ చైల్డ్. దాసునికి కుమారులకు ఎంతో వ్యత్యాసం ఉంది. అబ్రహామును దేవుడు దర్శించిన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాను అంటే నీవేమిచ్చినా నాకేమి లాభము, నాకు సంతానం లేదు, చివరికి దమస్కు ఎలియేజరే నా ఆస్తికర్త అవుతాడు కదా అనే సందేహం వెలుబుచ్చుతాడు. అంటే దాసుడు తన యజమానుడు చేసే దానిని సంపూర్ణంగా ఎరగడు. అతనికి ఎన్నో లిమిటేషన్స్ ఉంటాయి. కుమారుడు మాత్రమే తన తండ్రి ఇష్టాయిష్టాలను గమనించుకోగలడు. తండ్రి కుమారునితో సమస్తం పంచుకుంటాడు. అందుకే కుమారులైతే వారసులే. అటువంటి గొప్ప ధన్యత మనకు క్రీస్తునందున్నది. బానిసల్లాగా వెట్టి చాకరీ చేసి సంపాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుని వద్ద నుండి సకలము ఉచితంగా కృపచేత పొందుకున్నాం. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, ఆధారపడకూడదు. సమస్తమును మనవి, ప్రస్తుతమందున్నవి అయినను రాబోనివైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవుని వాడని 1 కొరింథీ పత్రిక ద్వారా దేవుడు భరోసానిస్తున్నారు. రాజులకు రాజైన దేవాది దేవుని బిడ్డలమైన మనం రాజకుమారులము, రాజకుమార్తెలమని జ్ఞాపకం ఉంచుకుని టీవీగా జీవిద్దాం. ఆ యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకోవటానికి పిల్లల మాదిరి పిల్లల చేష్టలను విడిచి సర్వ సంపూర్ణతను సాధించే దిశగా విశ్వాసములో దినదినము ఎదుగుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, దాసులుగా కాక మీ స్వంత బిడ్డలుగా మమ్మను పిలిచి సమస్త బానిసత్వం నుండి విడుదలను అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.